అక్క బిగ్ బాస్ చూస్తారా? మొన్న లాంచింగ్ చూసాం మేము సండే రోజు. అంతే. ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ ఉంది ఏదో కొద్దిగా అంతే ముందటికి ఇప్పటికి. బిగ్ బాస్లో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు? అంత నాకు ఇంకా ఐడియా లేదు, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళే ఉన్నారు అందులో. సో మనకు అంత తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు అందులో. చూస్తే చూస్తే ఎవరికన్నా మళ్ళీ అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? టైం పాస్ అంతే, కానీ దానివల్ల వచ్చేది ఏం లేదండి. ఉన్నది ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలంటే ఓకే అది, పిల్లలు కానీ వాళ్ళు అందరూ కూర్చొని చూడడానికి. అంతేగాని దానివల్ల మనకు వచ్చేది అంటూ ఏం లేదు, ఉల్టా మన టైం వేస్ట్ అంతే. ఇంట్లో రిలాక్స్ అయ్యేటప్పుడు చూసుకోనికి నవ్వుకోనికి సరదాగా ఉంటుంది. బిగ్ బాస్ చాలా ఎంటర్టైన్మెంట్ అంటారు. అవును, వేరే సీరియల్స్ చూసే కంటే కూడా ఇది ఎంటర్టైన్మెంటే. అంటే బిగ్ బాస్ వల్ల సీరియల్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? ఏం లేదు, కానీ కాకపోతే అది చూసి బోరు ఏడ్చుకునే కంటే ఇది కొద్దిగా నవ్వుకుంటూ ఉండొచ్చు అని చెప్పండి, అంతకు మించి ఏం లేదు. అది చూడడం వల్ల అంటే వాళ్ళ బాధలు మర్చిపోయి కొద్దిసేపు హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే. ఇప్పుడు ఇంతకుముందు బిగ్ బాస్లో ఏంటంటే కొద్దిగా ఆల్రెడీ ఫెమిలియర్ లేదంటే కొద్దిగా పాపులర్ ఉన్న వాళ్ళు ఉండే. ఇప్పుడు చూస్తే ఏంటంటే బిగ్ బాస్లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కొత్త మొక్కలే ఉన్నాయి, ఒక విష్ణుప్రియ తప్ప. అంతకు మించి ఇంకా వేరే ఎవరు తెలియదు. బిగ్ బాస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బిగ్ బాసా? ఇంకా బిగ్ బాస్ చూస్తే నాకైతే అంత నచ్చలేదని అది బిగ్ బాస్ అయితే. ఎందుకంటే సో దానివల్ల ప్రయోజనం ఏంటంటే నాకు అర్థం కాలేదు, దానికి అసలు ఏంది రీజన్ అనేది కూడా. ప్రజలు ఇక అందరు మెచ్చుకుంటారు కదా, ప్రతి ఒక్కరు చాలా మంది, కొందరు మెచ్చుకుంటూ ఉంటారు, కొందరు వద్దు అనుకుంటూ ఉంటారు, కావాలనుకుంటూ ఉంటారు. ప్రజెంట్లో అయితే అంతవరకు ఉంది ఇక నార్మల్ 50-50%. నాకైతే నా ఒపీనియన్ అయితే 50% మంచి, 50% చెడ్డ అనిపిస్తుంది అంతే. ఇక దేనికంటే ఇక సో దానివల్ల అప్పుడు గొడవ అయింది కదా, ఆయన రైతు బిడ్డ సీజన్ 7లో అప్పుడు చాలా మంది ఎఫెక్ట్ అయింది. అప్పటి నుంచి నాకు అంత నచ్చలే. అంతకుముందు బాగుండే, అట్లా గొడవలైన కాడ నుంచి నచ్చట్లేదు నా. అందుకే సీజన్ 8లో నాకు అంత నచ్చలే. అంటే స్టార్ట్ ఇప్పుడైంది కదా, ముందు ఎట్లుంటుందో చూడాలి ఇక అంతే. చూసినావా నిన్నటి ఎపిసోడ్? చూసినా అన్న. అదే గేమ్స్ కండక్ట్ చేశారు కదా, మంచిగా ఉందన్న, ఈసారి అయితే బాగుంది. కానీ కాకపోతే అప్పుడు గొడవ అయింది కదా, అప్పటి నుంచి నాకు అంత ఇదిగా అనిపించలేదు. అట్లా బిగ్ బాస్ వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. టూ ఉంటాయి కదా, ఏదైనా 2 రకాలు ఉంటాయి. నష్టం అని చెప్పలేము, ఎంటర్టైన్మెంట్ కూడా కొందరికి ఉంటుంది కదా. కొన్ని విషయాలల్లో నష్టం ఉండొచ్చు, కొన్ని విషయాలల్లో ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఓకే. కాకపోతే చిన్నపిల్లలకు అట్లా కూడా మంచిగా ఉండదని నా అభిప్రాయం. అంటే బిగ్ బాస్ చూస్తారా మీరు? ఎప్పుడో ఒకసారి చూస్తాం, ఎక్కువ చూడం. బిగ్ బాస్ వల్ల నష్టాలు ఏంటి, లాభాలేంటి? చిన్నపిల్లలకు ఓపెన్ మంచిగా, పెద్ద పిల్లలకు కాదు అది. బిగ్ బాస్ వల్ల ఇప్పుడు సీరియల్స్కి ఎఫెక్ట్ తగులుతుంది. ఎఫెక్ట్ అంటే సీరియల్ ఏమో బాగుంటున్నాయి, బిగ్ బాస్ ఏమో కొట్టుకునేది ఆడుకునేది కాబట్టి చూడలేకపోతున్నాం మేము. సీరియల్ అంటే ఇంట్రెస్ట్గా వస్తుంది కాబట్టి చూస్తాము అంతే. అంటే నిన్న నుంచే కదా స్టార్ట్ అయింది, పర్లేదు బాగానే ఉంది అనిపిస్తుంది. అంటే చదువుకునే పిల్లలకైతే కొంచెం చూడనివ్వకపోవడమే బెటర్గా అనిపించింది. ఇప్పుడు మాలాగా ఇంట్లో ఉన్న వాళ్ళమైతే ఓకే పర్వాలేదు అనిపించింది. అంటే సీరియల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇందులోకి వచ్చారు కదా, కొంచెం చూడాలి అన్నట్లా అనిపించింది. బిగ్ బాస్ వల్ల సీరియల్స్కు అంటే అందులో సీరియల్స్లో ఉన్నప్పుడు టఫ్గా ఉండేది, వీళ్ళు ఇందులో అయితే కొంచెం సాఫ్ట్గా ఉన్నారు. అంత ఎప్పుడు కొట్టుకున్నాడు అది ఇది వేస్ట్. అది ఏదైనా పనికొచ్చే పని పెట్టుకోవాలి. ఆ వరద బాధితులకి ఏమైనా సాయం చేసినా అది ఒక లెక్క ఉంటుంది. ఆ బిగ్ బాస్ పెట్టి 10 మందిని సెలెక్షన్ చేసి 10 మంది ఎవరినో ఒకరిని గెలిపిస్తారు. లాస్ట్ వరకు అది ఏముంటుంది చెప్పు, ఉన్నోళ్ళు కొట్టుకున్నాడే. లాస్ట్కు చూస్తే పల్లవి ప్రశాంత్ ఎట్లయిందో, లాస్ట్కి ఒకరిని గెలిపించారు. అవి రైతులకు చేస్తానడు, అది చేయలేదు, అది అయిపోయింది. తర్వాత క్లోజ్. అది ఇక స్కామే, మళ్ళీ ఏం లేదు, అది ఉట్టిదే అట్లా. వాడు ఒకడు పల్లె ప్రశాంత్ వచ్చిండు, వానికి ఉపయోగం చేసుకున్నాడు, వాడు పోయిండు. వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అంతే కదా, మనకేం ఉపయోగం ఉంటుంది? బర్రెలెక్కను పిలుస్తాను, బర్రెలెక్కను పిలిచేది ఉండే. మొన్న పల్లె ప్రశాంత్ మంచిగా ఇదే అయిండు, బర్రెలెక్క కూడా మంచిగా ఇదే అవుతుంది. రాజకీయం అయిపోయింది, సినీ ఇండస్ట్రీకి వచ్చేది ఉండే. యూజ్ అంటే వాళ్ళకి యూజ్ ఉంటుంది, మనకేం యూజ్ ఉంటుంది? పనిపాటు లేని వాళ్ళు ఆడ కూర్చొని ఏదో ఒకటి సోది పెట్టుకోవడం, వాడొకడు ఈడొకడు అంతా ఏదో చేస్తుంటారు తప్ప దాంట్లో ఏమన్నా ఉపయోగం ఉండి దానివల్ల రైతులకు ఏదైనా చేయడం, అందరికి ఏమైనా చేయడం, పేదవాళ్ళకి ఏమైనా చేయడం అట్లాంటివి చేస్తే బాగుంటుంది. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అంత ఇది చేసుకోవడం తప్ప కోట్లు ఖర్చు పెట్టి దానికి ఇది చేస్తుంటారు. చూడు ఇప్పుడు మొన్న వర్షాలు వచ్చి ఎంతోమంది బాధితులంతా ఘోరంగా ఇదైపోయినారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్లైఓవర్లు కూలిపోయినాయి, ఇండ్లు కూలిపోయినాయి, రైతులు ఇంకా చాలా బిల్డింగ్లు పాత గోడలు కూలిపోయినాయి, చాలా పరిస్థితులు ఉన్నారు. ఆర్థిక పరిస్థితిగా వాళ్ళని ఆదుకోవాలి.
సినీ ఇండస్ట్రీ అందరు ఉన్నోళ్ళు హీరోలకు ఒక్కొక్కరికి కోట్లు కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళని కాపాడితే వాళ్ళకి చూస్తే మంచిగా ఉంటుంది. ఏం లాభం? కోట్లు ఉన్నా కూడా పేదోడు పేదోడుగానే ఉంటాడు, కోట్లు ఉన్నాడు కోట్లు తీరుగానే ఉంటాడు. పేదోడు ఎప్పుడు పేదోని తీరునే ఉంటాడు, అంతే కదా. బిగ్ బాసా అదంత బేకార్ షో ఏది లేదు. టైం వేస్ట్ ఎవ్రీథింగ్. అసలు టైం వేస్ట్ అది. అసలు అందరు చూసేదంతా వేస్ట్ అది. పోయినసారి రైతుకి వేసినాం చూడు మేము బిగ్ బాస్లో. ఏం చేసిండు? వచ్చిన 50 లక్షలు తీసుకొని పోయిండు. ఎవరికి లేదళ్ళకి ఇస్తారని ఈయన 1 రూపాయి కూడా ఇవ్వలే. మరి ఇప్పుడు బిగ్ బాస్ పెట్టి కానీ అందులో గెలిచిన ఆయన గట్టిన పుట్టి నింపుకుంటాడు. మేము మా ఇంటిని 5-6 ఓట్లు పడ్డాయి. పేదోళ్ళకి ఇస్తానని బిగ్ బాస్లో ఓటు వేయించుకుని 1 రూపాయి ఇవ్వలే. రిస్క్ వస్తుంది. చూస్తలేం. ఏం చేస్తాడని చేయలేదు ఆయన. బిగ్ బాస్ చేసి వేస్ట్. మనకు కాకపోతే సినిమాను చూడాలి, తారతరాలను చూడాలి. అది చూస్తే ఏం సింగారు బిగ్ బాస్ చూస్తే. పోయినసారి ఆయన రైతుకు వేయాలంటే వేసినాం. మా ఇంటినే 7 ఓట్లు పడ్డాయి, వేయలే. సరే సార్, వేస్ట్ మరి చూసి వేస్ట్. అది చూసి మరి సినిమా చూస్తే దానికి చూస్తాం, ఆడతారని చూస్తే ఏదైనా చూస్తుంది. యూజ్ అయితే ఏమైనా దానివల్ల యూజెస్ కానీ యూజ్ అయితే ఇప్పుడు ఏముంది, స్టార్టింగ్లో జనాలు వాళ్ళు కొట్టుకుంటారు. వారం 10 రోజులు అయితే వాళ్ళ కోసం జనాలు బయట కొట్టుకుంటారు. అంతే కదా. బిగ్ బాస్ చూస్తాం కానీ ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అయితే ఎడ్యుకేషన్ అయితే కొంచెం ఏముంటుంది అంటే టైం వేస్టింగ్ అవుతుంది కానీ బిగ్ బాస్ ఓకే, కొంచెం నాలెడ్జ్ వస్తుంది అండ్ టైం పాస్కి ఓకే. అన్న బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏందన్న? బిగ్ బాస్ మీద ఫస్ట్ ఆయన కబ్జా చేసిన దాని మీద లొల్లి అవుతుంది. అది చూసుకోమని. బిగ్ బాస్ ఏం చూస్తాడు? చెరువులు కబ్జా చేసా ఆయన కబ్జా చేసిన చెరువులను చూసుకోమని ఫస్ట్. ఇన్ని ఏళ్ళ నుంచి సంపాదించిన పైసలన్నీ పేద ప్రజలకి ఇవ్వమని, అందులో ఇచ్చిన కిరాయిలకు వచ్చిన పైసలన్నీ పేద పిల్లలకి ఇచ్చి వాళ్ళకి చదువుకు పెట్టమని ఖర్చు. ఆయన జోలు నింపుకోవడానికి కాదు అది. బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ కబ్జా చేసిన పైసలన్నీ ఇన్ని రోజుల నుంచి ఇచ్చిన కిరాయిలు వచ్చినవన్నీ ప్రజలకు ఇవ్వమని, బీద ప్రజలకు. అది అప్పుడు ఆయన బిగ్ బాస్లోకి రమ్మనండి. ఇప్పుడు వచ్చాడు వేస్ట్ ఆయన. ఫన్ ఉంటుంది, గొడవలు, అది చాలా ఎంటర్టైన్మెంట్. గొడవల కోసం చూస్తాం. ప్రతి సీజన్ మంచి మంచి కంటెస్టెంట్లు వచ్చాయి బ్రో, కానీ ఈ సీజన్ ఎందుకో ఫెయిల్ అనిపిస్తుంది. అంటే గుర్తింపదగ్గ కంటెస్ట్లు అయితే ఎవరు రాలే. పోయిన సీజన్ అంతకుముందు అమర్దీప్ కానీ, పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న కానీ వాళ్ళు కొంచెం పరిచయం అందరికీ. ఈ సీజన్ మాత్రం ఎవరు పరిచయం ఉన్న లెక్క లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు.